నేమ్ ఇస్ మోహన్ బాబు. నేను జేబీ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇవాళ మనం శ్రీశైలం హైవేలో మనకు ఎల్బీ నగర్ నుంచి మనకు కర్తాల్ టౌన్ జస్ట్ 45 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు మంచి గేటెడ్ కమ్యూనిటీ DTCP అప్రూవల్ అండ్ రేరా అప్రూవల్ తోటి మనం ఒక ప్రాజెక్ట్ తెచ్చామండి. ఇక్కడ ఇది జస్ట్ 2 వీక్స్ బ్యాక్ లాంచ్ చేసాము. ఇది మొత్తం 35 ఎకర్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇది ఇప్పుడు మనం లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే ఇది ఫేజ్ 5. ఈ ఫేజ్ 5 వచ్చేసి మనం లాంచ్ చేసాము. ఆల్మోస్ట్ కూడా 40% కూడా ప్లాట్ అని సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఏంటంటే DTCP అండ్ రేరా అప్రూవల్తో చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ ఉంది ఈ ప్రాజెక్ట్కి. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే అసలు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది నేను నా కస్టమర్ని అడుగుతున్నాను. ఈ ఏరియాలో ఎందుకు చేయాలంటే ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఫ్యూచర్లో హై రిటర్న్స్ అనేది ఎలా వస్తుందని చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు వరల్డ్లో మనకు ఇండియాలో చెప్పుకున్నట్లయితే ఫ్యూచర్ సిటీ అనేది మనకు హైదరాబాద్ ఒకప్పుడు ఏంటంటే నవాబుల్ పరిపాలన ఉన్నప్పుడు ఏంటంటే హైదరాబాద్ని డెవలప్ చేశారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చాక సికింద్రాబాద్ను డెవలప్మెంట్ చేశారు. నెక్స్ట్ మనకు చంద్రబాబు వచ్చినప్పుడు ఏంటంటే సైబరాబాద్ హైటెక్ సిటీని డెవలప్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏముందంటే రేవంత్ రెడ్డి ఆయన ఒక ప్రత్యేకంగా ఆయన ఏంతో పెట్టుకొని మనకు ఫ్యూచర్ సిటీని వితిన్ 5 ఇయర్స్లోనే మనకు మంచి ఒక శాటిలైట్ టౌన్షిప్ లాంటి ప్రాజెక్ట్ మనకు చేయబోతున్నారు. ఇక్కడ ఒక టౌన్షిప్పే కాదండి, దీంట్లో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. IT సంస్థలు కావచ్చు, స్పోర్ట్స్ హబ్స్ కావచ్చు, మెడికల్ సంబంధించింది కావచ్చు, ప్రతి ఒక్కటి మనకు అన్ని హంగులతోటి ఇక్కడ మనకి ఈ ఫ్యూచర్ సిటీని అనేది 4th సిటీని అనేది నియమిస్తున్నారు. సో అటువంటి ఫ్యూచర్ సిటీకి ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు జస్ట్ హైవేకి 1.5 kmలోనే ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు సరౌండింగ్ ఇంకా చూసుకుంటే ఇటు సైడ్ వచ్చేసి మనకు రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇటు సైడ్ మన ప్రాజెక్ట్కి ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. రీజనల్ రింగ్ రోడ్ సైడ్లోనే మన ప్రాజెక్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు DTCP తీసేసి ఇక్కడ ఏంటంటే FCDA పెడుతున్నారు. FCDA అనేది ఏంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీతో ఈ ప్రాజెక్ట్ ఉండడము. ఇక్కడ ఏంటంటే అది కాకుండా మనకి ఇప్పుడు HMDA కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. HMDA అప్ టు RRR వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. మనం ఇన్సైడ్లో ఉన్నాం కాబట్టి మనకు టౌన్కి ఇక్కడ చూసుకుంటే ప్రత్యేకంగా చెప్పాలంటే కూడా పక్కనే టౌన్ ఉంది. మనకు ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ కూడా చేసి ఉండొచ్చు. కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన ఎటువంటి ఫెసిలిటీ కావాలో అవన్నీ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇక్కడ ఏంటంటే రోడ్ వర్క్ కానివ్వండి, ప్లాంటేషన్ కానివ్వండి, వాటర్ కనెక్షన్ కూడా ఇవన్నీ చేశారు. కాబట్టి మీరు ఇమీడియట్లీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాకుండా